దేశభక్తితో కూడుకున్న గేయమో అది అందరికీ తెలిసిన విషయమే. ఏదైతే వావిలాల రామచంద్రరావు గారు లాంటి స్వతంత్ర సమరయోధులు ఇంటి పేరునే వందే మాతరం రామచంద్రరావుగా మార్చుకొని ప్రసిద్ధి చెందిన విషయాలు మనం చూసాము. అట్లే కనబోయిన శ్రీనివాస్ గారు, తను సినీ గేయ రచయిత, అలాగే గాయకులు కూడా. ఆయన కూడా వందే మాతరం పాటని ఆ సినిమాలో రాసిన తర్వాత వందే మాతరం శ్రీనివాస్గానే అందరికీ పరిచయం అయ్యారు. అలాంటి వందే మాతరం గురించి సరే చర్చ జరగాలి, 150 ఏళ్ళైన సందర్భంగా ఇది చర్చకు వచ్చిందని బీజేపీ నాయకులు చెప్తున్నప్పటికీ ఇంత రచ్చ అవసరమా అనేది ఒక డిస్కషన్ అయితే నడుస్తోంది. కాబట్టి నిజంగా పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ కోసమే బీజేపీ దీన్ని రాద్ధాంతం చేస్తోందా? ఏం జరిగింది అనుకుంటున్నారు ఈ విషయంలో? ఇప్పుడు వందే మాతరం విషయాన్ని తీసుకురావడంలో బీజేపీ యొక్క ఆలోచన ఏంటంటే పోలరైజేషన్ అంటాం. హిందువుల ఓట్లన్నీ కూడా పోలరైజేషన్ కావాలి, ఆ పోలరైజేషన్ వెస్ట్ బెంగాల్లో జరగాలి అనేటువంటి, పశ్చిమ బెంగాల్లో జరగాలనే ఆలోచనతో ఇప్పుడు చేస్తున్నారనేది అందరికీ తెలిసిన విషయం. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం చర్చ జరిగినప్పుడు పార్లమెంట్ చర్చను మనం పరిశీలిస్తే పార్లమెంట్ చర్చలో సభ్యులందరూ కూడా అడిగారు, వందే మాతర గీతం ని ఎవరు కూడా పాడడం విషయంలో కొంతమందికి, కొన్ని వర్గం ప్రజలకి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ రోజు నెహ్రూ గారు, తర్వాత సుభాష్ చంద్రబోస్ గారికి లేఖ, సుభాష్ చంద్రబోస్ ఈ లేఖ రాయడం, సుభాష్ చంద్రబోస్ కూడా ఆ విషయాన్ని అందరికీ తెలిసి మరి రవీంద్రనాథ్ ఠాగూర్ వాళ్ళతో మాట్లాడి ఇవన్నీ కూడా అప్పుడు జరిగాయి. జరిగినప్పుడు ఈ స్టాంజెస్ అవసరం లేదు, మనం ఇక్కడ వరకే పాడదాము అనేటువంటి ఒక నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు విమర్శ చేయడం కొరకు ఇది 150 ఒక వేదిక అవసరమైంది బీజేపీ వాళ్ళకి. అప్పుడు ఆ స్టాంజెస్ వీళ్ళు తొలగించారు కాబట్టి దేశభక్తులారా మీరు ఏకంగా అండి, వందే మాతర గీతంలోనే మొత్తం ఉంది అని చెప్పడం. వందే మాతరాన్ని ఎవరు దేశభక్తిని కాదనలేరు. వెస్ట్ బెంగాల్ అప్పుడు వందే మాతర గీతం బాగా, వెస్ట్ బెంగాల్ విభజన జరిగినప్పుడు విభజనకు చాలా బాగా ఉపయోగపడ్డది కాబట్టి అది వందే మాతర గీతాన్ని అక్కడ వరకు పాడుకోవచ్చు అనే విషయాన్ని అన్నారు. ఆ తర్వాత చరణాలలో ఏముంది, ఎవరు మాట్లాడరే? ఆ తర్వాత చరణాల్లో ఏముందో చెప్పమనండి బీజేపీ ప్యానెల్లో కూర్చున్న తను. అప్పుడు 1905 కూడా మొత్తం చరణాలు పాడిరు. బెంగాల్ విభజన సమయంలో అప్పుడు కట్ చేయలే, 1937లో కట్ చేసిరు. అడుగుతున్నా ప్యానెల్లో ఉన్న వాళ్ళు చెప్పమంటారు కదా, చెప్తున్నది ఇప్పుడే చెప్తారు కానీ చెప్పండి సార్. ఇప్పుడు చెప్పండి, పర్వాలేదు, తర్వాత చెప్పండి. నేను ఏమడుగుతున్నానంటే తర్వాత చరణాలలో ఏముంది, ఎందుకు ఆబ్జెక్షన్స్ వచ్చాయి, ఆ ఆబ్జెక్షన్స్ ని ఏమి అన్నారు? అసలు ఒక విషయం అమ్మా, నేను ఒక మాట మాట్లాడతాను. ఈరోజు ఏదైతే ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్న బీజేపీ పార్టీ, ఆర్ఎస్ఎస్ బీజేపీ రెండు వేరు అని చెప్పగలుగుతుందా అనేది మొదటి ప్రశ్న అమ్మా. ఎందుకు ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడుతున్నారు, వందే మాతర గీతానికి ఆర్ఎస్ఎస్ కి సంబంధం ఏంటని మీరు అడగొచ్చు. ఆర్ఎస్ఎస్ ఒక నిషేధిత సంస్థగా భారతదేశ చరిత్రలో ఉందా లేదా? మొదటి ప్రశ్న. భారతదేశ చరిత్ర అంటే భారత స్వాతంత్ర అనంతరం మాట్లాడుతున్నామా? బ్రిటిష్ వాళ్ళు నిషేధించలేదు. భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రిపబ్లిక్, మన భారతదేశం ఆర్ఎస్ఎస్ పార్టీని నిషేధించిందా లేదా? ఆ కేసులో సుప్రీంకోర్టు తీర్పేమిచ్చింది. ఆ కేసులో సుప్రీంకోర్టు తీర్పేమిచ్చింది. నేను రెండో విషయం కూడా మాట్లాడాను. సుప్రీంకోర్టు విషయాన్ని చాలా జాగ్రత్తగా పట్టుకొచ్చారు మన మిత్రులు. జాగ్రత్తగా అన్నారు కాబట్టి చెప్పిన. తప్పకుండానండి. సుప్రీంకోర్టును మీరు గౌరవిస్తే, మీరు గౌరవిస్తారా? ఇప్పుడు మీరు సుప్రీంకోర్టు తీసుకొచ్చారు, సుప్రీంకోర్టును గౌరవిస్తారా? సుప్రీంకోర్టుని ఎవరైనా గౌరవించాలి. డిఫరెన్స్ ఆఫ్ అభిప్రాయం ఉన్నా కానీ మేము గౌరవిస్తాను మొదలు అన్న కదా. నేను గౌరవిస్తాం, అట్నే పాటు ఎవరైనా గౌరవించాలి. భారతీయులు ఎవరైనా భారత సుప్రీంకోర్టుని గౌరవించాలి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా మంచిగా చెప్పారు. చాలా ధన్యవాదాలండి.
ఆ ధన్యవాదాలు చెప్పుకుంటూ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే సుప్రీంకోర్టు విషయానికి వందే మాతర గీతం పాడాలా వద్దా అనే విషయం కూడా సుప్రీంకోర్టు ముందుకు వస్తుంది. 2 కేసులు ఉన్నాయమ్మా. ఆ 2 కేసుల విషయంలో సుప్రీంకోర్టు వస్తుంది. సుప్రీంకోర్టు ఏమని చెప్తుందంటే వందే మాతరం గీతం పాడమని ఎవరిని మనం బంధించే హక్కు లేదు, తప్పనిసరి చేసే హక్కు లేదు అని చెప్తుందమ్మా సుప్రీంకోర్టు. వందే మాతరం పాడిన వాళ్ళే ఈ దేశంలో ఉండాలి అని అన్న వాళ్ళకి బుద్ధి చెప్తుందమ్మా ఈ సుప్రీంకోర్టు తీర్మానం. సుప్రీంకోర్టును గౌరవించే వాళ్ళు ఆ విషయాన్ని మాట్లాడొద్దు. వందే మాతరం పాడేటోళ్ళే ఇక్కడ ఉండాలి అని అనొద్దు. వందే మాతర గీతాన్ని అభిమానిస్తారు, ఆహ్వానిస్తారు. నేను కూడా ఒక అనలిస్ట్గా కానీ లేకపోతే ఒక వ్యక్తిగా కానీ ఒక చదువుకున్న వ్యక్తిగా కానీ నేను వందే మాతర గీతాన్ని ఆహ్వానిస్తాను. కానీ వందే మాతర గీతం పాడితేనే నువ్వు దేశంలో ఉండాలి, పాడకపోతే దేశ బహిష్కరణ చేస్తా అనే హక్కు లేదు అని సుప్రీంకోర్టు చెప్పిందాం. 2 సుప్రీంకోర్టు కేసులు చాలా ముఖ్యమైన కేసులు. అయితే ఇది ఒక ఆప్షన్ మాత్రమే అని కూడా చెప్పింది పాడమని మనల్ని. కానీ దురదృష్టవశాత్తు మన భారతదేశంలో ఇది పాడితేనే నువ్వు ఉండాలి, ఇది పాడకపోతే నువ్వు ఉండాలి అని చెప్పుకునే దుర్మార్గపు భావజాలం రావడం వల్ల దీంట్లో వైషమ్యం వచ్చింది. కానీ నేను ఇప్పుడు ఏమడుగుతున్నానంటే వందే మాతర గీతంలో ఉన్నది మీరు చేస్తారా అని సూటిగా అడుగుతున్నాను. మీ 10 సంవత్సరాల్లో ఎందుకు చేయలేకపోయిండ్రని అంటున్నాను. ఇది పార్లమెంట్ చర్చలో వచ్చిందమ్మా. చాలా మంది విపక్ష సభ్యులు ఈ ప్రశ్నలు అడిగారు. సస్యశ్యామలం చేయండి, ఎక్కడుంది వందే మాతరంలో, వందే మాతర గీతంలో సస్యశ్యామలం చేయండి, సుఫలాం ఎక్కడుంది, సుజలాం సుజలాం ఎక్కడుంది, ఏ జలం ఎక్కడుందమ్మా? మనం తాగే నీళ్ళలో సుజలాం ఉందా? వందే మాతర గీతాన్ని మీరు 150 సంవత్సరాల తర్వాత మీరు చర్చకు పెట్టింది కదా, సుజలాం గురించి మాట్లాడండి, సుఫలాం గురించి మాట్లాడండి. ఆ దమ్ములు లేవండి మీకు. సుఫలాం గురించి మాట్లాడరు, సుజలాం గురించి మాట్లాడరు. కానీ అందరు వాడాలి, అందరు చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం. ఏమమ్మా పాడితేనే వస్తుందా అమ్మా? ఈ చేతగాని పాలకులు చేస్తే వస్తుందా? ఈ పాలకులు చేసి పాడమని చెప్తున్నాను నేను ఈరోజు. దమ్ముంటే, ధైర్యం ఉంటే పాలకులను సుజలాం చేయండి, సుఫలాం చేయండి. ఆ రోజు ఏమనుకున్నారు అది చెయ్యండి. లేవమ్మా, ఇవి లేకుండా మత విద్వేషాలు రెచ్చగొట్టడం, వాళ్ళు పాడాలి, వీళ్ళు వండాలి దేశంలో అని తీసుకురావడం కొరకే చర్చ జరిగింది తప్ప నేను ఒకటే మాట చెప్తున్నాను, వందే మాతర గీతంలో ఉన్నయన్నీ చేయగల సత్తా ఈ పాలకులకు లేదు కాబట్టి వాళ్ళు చర్చకు కూడా అర్హత లేదు అని చెప్తున్నారు. దాంట్లో ఉన్నటువంటి ప్రతి పదానికి, ప్రతి పదం పట్ల మీకు భావన ఉంటే, మీకు గౌరవం ఉంటే, దమ్ము ఉంటే ప్రజల ముందు చేసి చూపించు. సుజలాం చేస్తారా? సుజలాం చేస్తారా? జరుగుతూనే ఉంది, జరిగింది చాలా. ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు, ఆహార ధాన్యాల పంపకం 80 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలు అంటే నీకు సుఫలాం లేకుండా ఎట్లయితది? సుఫలాం ఎక్కడుంది? ఇంకొకటి వాతావరణ కాలుష్యంతో మండిపోతున్న ఢిల్లీలో సుఫలాం ఎక్కడుంది? సుజలాం ఎట్లా ఉంది? సస్యశ్యామలాం ఎట్లుందండి? ఎట్లా అండి? వరస మారుతున్నదండి, వరస మారుతున్నది. ఎందుకు? సిగ్గుతో దాన్ని వక్రీకరించిన సిగ్గుతో తలదించుకోవాలి. వక్రీకరించిన వాళ్ళు సిగ్గుతో తలదించుకోవాలి. సిగ్గుతో. భారతదేశ ప్రజలమైన మనం ఆ రోజు భారత రాజ్యాంగ పరిషత్తులో కూడా చర్చకు వచ్చిందమ్మా. ఇది రాజ్యాంగ పరిషత్ కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడు కూడా ఈ వందే మాతర గీతం చర్చకు వచ్చింది. ఆ విషయాలు ఏమి వీళ్ళు మాట్లాడరు. చెప్పినట్టు వీళ్ళు ఎక్కడ ఉన్నారమ్మా? వీళ్ళు భారత స్వాతంత్ర సమరంలో లేరు, వాళ్ళకు కొమ్ము కాసిన దాంట్లో ఉన్నారు. మొత్తం మీరు చరిత్ర చూస్తే వాజ్పేయి గారిని అరెస్ట్ చేశారండి క్విట్ ఇండియా మూవ్మెంట్ లో. 18 years కంప్లీట్ కాలేదని వదిలిపెట్టారు. డాక్టర్ ది ఆర్ఎస్ఎస్ ఫౌండరు 1915 నుంచి 20 వరకు కలకత్తాలో
వీళ్ళతో పనిచేసి ఉద్యమకారులతో పనిచేసి 20 నుంచి 25 వరకు కాంగ్రెస్ లో పనిచేసి కాంగ్రెస్ ముస్లిం అపీల్మెంట్ పాలిటిక్స్ తోటి చాలా డేంజర్ ఉందని ఆర్ఎస్ఎస్ స్థాపించాడు. ఇంకోటి ఫిట్ ఇండియా మూవ్మెంట్ లో కార్యకర్త కాదు అంటూ ఎవరు ఆర్ఎస్ కార్యకర్త కాదు, వాజ్పేయి ఆర్ఎస్ కార్యకర్త కాదు. అప్పుడు అరెస్ట్ అయిన సందర్భంలో ఆయన 12 ఏళ్ల వయసులోనే సంఘాలు ఆర్ఎస్ చేరిండు, 17 ఏళ్ల వయసులో అరెస్ట్ అయిండు, 12 ఏళ్ల వయసులో షాక్కి వెళ్ళిండు. మీకు తెలియకపోతే తెలుసుకోండి. ఆయన 12 ఏళ్ల వయసు నుంచి షాక్కి వెళ్ళిండు, 17 ఏళ్ల వయసులో అరెస్ట్ అయిండు. ఇంకోటి ఫిట్ ఇండియా మూవ్మెంట్ ఫిట్ ఇండియా మూవ్మెంట్ టైంలో రష్యా ఆదేశాలతోటి బ్రిటిష్ వాళ్లకు కాంగ్రెస్ లీడర్లు పట్టించింది కమ్యూనిస్టులు కాదా? ఉద్యమం చేస్తున్న కాంగ్రెస్ లీడర్లను బ్రిటిష్ వాళ్ళకు పట్టించింది రష్యా ఆదేశాలతో కమ్యూనిస్టులు కాదా? కమ్యూనిస్టు దేశంలో చూసి మాట్లాడతారా? ఒక్క నిమిషం కోటేశ్వర గారు, సాదిక్ గారు, అంటే మీరు ఇద్దట్లో ఎవరు చెప్పినా నాకు ఓకే. నాకు ఒక డౌట్, మీరు ఏదైతే సుజలాం సుఫలాం సస్యశ్యామలము ఇది చేయట్లేదు పాలకులు, ముందు అది కదా చేయాలి అంటున్నారు సార్. అదంతా సపరేట్ డిస్కషన్. నిజంగా అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇంకా మీరన్న సుజలాం సుఫలాం అయితే రాలేదు, అది ఓకే. కానీ కొన్ని వర్గాల కోసం ఏదైతే చరణాలు తీసేశారు అనేది ప్రధానంగా బీజేపీ ఆరోపిస్తోందో ఆ వర్గాలని ఆమోదం కోసము ఇలా తీసేయడం ఎంతవరకు కరెక్ట్ అనే దాంట్లో మీరేం చెప్తారు అని? అమ్మా ఒక విషయం అమ్మా, ఏ మతానికన్నా వ్యతిరేకంగా ఏమన్నా ఉందా? అందులో ఏ మతానికన్నా వ్యతిరేకంగా ఏమన్నా లేదు. అదే సాదిక్ గారు అడిగారు, ఆ పదాల్లో ఏముంది, ఆ చరణాల్లో ఏముంది, ఎందుకు తీసేయాల్సి వచ్చింది అనేది. సరే ఒక్క నిమిషం, సాదిక్ గారు మాట్లాడిన తర్వాత మీరు చెప్తారు. ఇప్పుడు నేను ఆ ప్రశ్నకి జవాబు చెప్పాను. ఒకసారి ఒక మిత్రుడు నన్ను అడిగాడు, ఏంటయ్యా బాబు నువ్వు మైలాడ్ అని అన్నావు కోర్టులో, నేను హైకోర్టు ప్రాక్టీస్ చేస్తాను, ఏంటి బాబు నువ్వు మైలాడ్ అని అన్నావు ఎందుకు అని అడిగారు నన్ను మా మిత్రుడు. ఒకసారి అడిగితే పర్వాలేదులే, నాకు మైలాడ్ అనడం నచ్చదు, మైలాడ్ నేను అనను అని అంటే మళ్ళీ 2-3 సార్లు కూడా అడిగారు. అంటే నేను సుప్రీంకోర్టు మైలాడ్ అనొద్దని చెప్పింది కదా, అందుకోసం అని మళ్ళీ అడిగారు. అప్పుడు చెప్పాను అసలు యాక్చువల్గా మైలాడ్ విషయం. దీనికి సంబంధం ఉంది, వందే మాతరానికి దీనికి సంబంధం. ముస్లింలు ఏమని నమ్ముతారంటే, ముస్లిం వర్గాలు ఎంచగరాని కష్టములెన్ని భరించిన కన్న తల్లికిన్ కన్న తండ్రికిన్ ఊర్విన్ పాలించడి రాజుకిన్ ఏరికిన్ వంచను నా తల ప్రభువ వంచద నీకడ జీవితాంతమున్. అంటే నేను ఎవరిని నమ్మను. అదే భగవద్గీత రాసినటువంటి పోతన కూడా అంటాడు, నరనారాయణులకు అంటే మనుషులకు ఎవరికి నేను అంకితం ఇవ్వను, నేను నారాయణునికి మాత్రమే అంకితం ఇస్తా అన్నటువంటి బొమ్మరి పోతన పుట్టినటువంటి జిల్లా వాసిన ఉండి నేను గర్వపడుతుంటాను. అంటే ఏంటి ఇక్కడ ఒక ప్రశ్న, ఒక ద్వితీయం, ఒక అద్వైతం లాగా మమ్ముతారంట. ద్వితీయం కానటువంటిది అంటే ఒక్కరే ఉన్నారనే ముస్లిం ప్రజలు నమ్ముతారు. వాళ్ళు అప్పుడు పెట్టిన ఆబ్జెక్షన్ ఏంటంటే, మేము భరతను మీరు దేవి అంటున్నారు, లేదా మీరు పూజించాలనుకుంటున్నారు, అది మా మత సిద్ధాంతాలకు వ్యతిరేకం కాదు. అంటే ఫస్ట్ 2 చరణాలకు కూడా వాళ్ళు ఒప్పుకోలే, మరి ఎందుకు కట్ చేసినట్టు? ఫస్ట్ 2 వందే మాతరానికే వాళ్ళకి ఆబ్జెక్షన్ ఉంది. వందే మాతరం సృజనలో ఫస్ట్ పల్లవికే వాళ్ళకి ఆబ్జెక్షన్ ఉన్నప్పుడు కట్ చేసింది ఎందుకు? చెప్పండి. మాతానికి వందనం, ఒక భరతమాతానికి వందనం, భరతమాతానికి వందనం. భరతమాతాన్ని ఎక్కడ ఉందండి? దాని అర్థం అదే, వందే మాత అంటే దేశభూమి. దాని మీనింగ్ చూడండి, నేను మొత్తం ఇప్పుడు చదివిన పని వినిపిస్తాను. వెళ్ళి భారత మాతాన్ని కాదండి, మాతానికి వందనం అంటే దేశం జన్మభూమికే. ఈ కమ్యూనిస్ట్ అట్టే అంటారు కానీ భరత మాతానికి వందనం అని దాని అర్థం తీసుకోండి. దేవుడా మీరు నేర్చుకోండి అందరూ, కాదు వందే మాతరం అంటే జన్మభూమికి వందనం. జన్మభూమి అంటే భరతమాతే కదా, ఆ జన్మభూమికి వందనం అనుకో. దానికి కూడా అధ్యక్షనా? లేదమ్మా, అంబేద్కర్ కాదు ఇదే అన్నారు.
అంబేద్కర్ గారు తన దానికి అబ్జెక్షన్ లేదు. దానికి అబ్జెక్షన్ ఉంటే అసలు వందే మాత్రం పదాన్ని అబ్జెక్ట్ చేసేవాళ్ళు కదా. ఇప్పుడు అది పాడరు కదా. మొన్న జిహెచ్ఎంసీ మీటింగ్ అయింది, ఎంఐఎం కార్పొరేట్ లేవలే వందే మాత్రం పాడేటప్పుడు 150 సంవత్సరాల పరంగా జిహెచ్ఎంసీలో నిర్ణయం ఎక్కడన్నా ముస్లిం ఇదే ఎక్కడన్నా ఇదే అసలు రామరెడ్డి గారు మీరు మొత్తాన్ని బుల్డోజ్ చేయొద్దు. బుల్డోజ్ చేయట్లేదు. ఆ వందే మాత్రం ఆ తీసేసిన దాన్ని కూడా పాడరు చాలా మంది. మా మతానికి వాళ్ళు